ఈ క్రింది వాణిలో ఏది గణిత శాస్త్ర నిగమన స్వభావాన్ని సూచిస్తుంది అన్నాడు. మరి ప్రయోగాలు ఆధారంగా మాత్రమే నిర్ధారణకు రావడం అనేది ప్రయోగశాల పద్ధతి అవుతుంది. వివిధ సందర్భాలను ఉదాహరణలు పరిశీలించి వాటి ఆధారంగా సాధారణీకరించడం అనేది ఆగమన పద్ధతి అవుతుంది. ఫలితాల కోసం యాదృచ్ఛికంగా ఊహించడం అనేది ఆగమన పద్ధతి అవుతుంది. మరి అప్పటికే నిరూపించబడిన సత్యాల నుండి మరికొన్ని సిద్ధాంతాలు రాబట్టడం అనేది నిగమన పద్ధతి అవుతుంది. మరి నిగమన పద్ధతి అంటే అర్థం ఏంటి అంటే స్వానుభవ విషయాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాల మీద ఆధారపడిన పద్ధతి ఏ పద్ధతి అంటే నిగమన పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A is equal to half BH అనే సూత్రం నుండి H is equal to 2A by B అనే సూత్రాన్ని రాబట్టడం అనేది ఏమవుతుంది అంటే నిగమన పద్ధతి అవుతుంది. కాబట్టి సో ఆల్రెడీ నిరూపించబడిన సత్యాల నుండి, సిద్ధాంతాల నుండి మరొక సిద్ధాంతాన్ని రాబట్టడం అనేది నిగమన పద్ధతి. కాబట్టి ఆప్షన్ 4 is the correct answer.